హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మన స్పెషల్ ఏమిటి అంటే టమాటా చారు అండి. అదేనండి, సమ్మర్లో మనకి టమాటాలు చాలా చవకగా దొరుకుతాయి కదా. టమాటా చారు చేసుకోవాలి అంటే కాస్త అన్ని టమాటాలు ఎక్కువగా ఉండాలి. కాబట్టి ఈరోజు మన వీడియో టమాటాలతో చారుని ఎలా చేసుకోవాలన్నది ఇక్కడ మీకు చూపించబోతున్నానండి. ఈ టమాటా చారు కోసం నేనైతే ఇక్కడ 1/2 కేజీ టమాటాలను అయితే తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలండి. అయితే టమాటా చారుకి అంత విశిష్టత ఏమున్నది అంటే, మనం చింతపండు చారు పెట్టుకునే దానికన్నా సరే ఈ టమాటా చారు అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. టేస్ట్ తినటాకైతే ఉట్టి అన్నంలోని ఈ చారు ఒకటి వేసుకొని తినేయచ్చు, అంత బాగుంటుందండి. మరి ఈ టమాటా చారు అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, ఇక్కడ నేను తీసుకున్న 1/2 కేజీ టమాటాలని కూడా ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నానండి. ఇలాగా ఈ మాదిరిగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా పెద్ద ముక్కల కింద కట్ చేసేసుకోవాలండి. అయితే ఈ టమాటాలని చాలామంది ఉడకబెట్టి చారుని అయితే చేస్తారండి, అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను మిక్సీ పట్టి చారుని అయితే చేస్తున్నానండి. ఈ టమాటా చారు ఇలా చేసామంటే, అంటే నేను వీడియోలో చూపించిన మాదిరిగా చేసామంటే చారు అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత ఇందులోని కాస్తంత చింతపండు అయితే వేసుకోవాలండి. అయితే ఆ చింతపండుని ముందుగా మనం పిక్కలు అవి లేకుండా తీసేసి ఆ చింతపండుని కాస్త నానబెట్టుకుని ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకున్న దాంట్లోని ఈ చింతపండు గుజ్జుని వేసేసి దీన్ని కాస్త మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను ముక్కలను వేసేసాను, వాటిని కూడా చూసారా ఈ మాదిరిగా గ్రైండ్ చేసేసాను. ఈ గ్రైండ్ చేసేసిన ఈ పేస్ట్ని కాస్త ఇలా స్ట్రైనర్లో వేసేసి దాంట్లో ఉండే తొక్కలన్నిటిని కూడా సపరేట్ చేసేసుకోవాలండి. మనకి ఇలా చేయగా వచ్చిన గుజ్జుతోనే మనం చారుని అయితే రెడీ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి టమాటా చారు అన్నది చాలా అద్భుతంగా ఉంటుందండి. అయితే ఇలాగ నేను వేసిన 1/2 కేజీ టమాటాల పేస్ట్ని కూడా ఇలా గుజ్జంతా సపరేట్ చేసేసుకుని అలాగే తొక్కలను కూడా సపరేట్ చేసేసి ఇప్పుడు చారుకి అయితే రెడీ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి 1/2 కేజీ టమాటాలకి ఎంత గుజ్జు వచ్చిందో ఈ మాదిరిగా గుజ్జు వచ్చిన దాంట్లోని ఇక్కడ 1/2 కేజీ టమాటాలకి ఒక గ్లాసున్నర నీళ్ళని అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోని సరిపడా ఉప్పుని వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే చాలా మంచిదండి, టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని అందులోకి కొద్దిగా కరివేపాకు శుభ్రంగా కడిగి వేసుకోవాలండి. అలాగే కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగేసి కొత్తిమీరను కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన ఉంచుకుందాము. ఆ తర్వాత ఇందులోని మనము కొద్దిగా మసాలా అంటే వేసుకోవాలండి. అంటే వెల్లుల్లిపాయ, జీలకర్ర, అలానే మిరియాలు చితగొట్టి ఇందులో అయితే వేసుకోవాలండి. ఇది కాస్త ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకొని ఇందులోకి మనము ఒక చితగొట్టుకోవటానికి మన దగ్గర ఏముంటే దాంతోని ఇలాగ తీసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసేసుకోకండి, దానికి సరిపడా అంటే ఒక చెంచా జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 10-15 మిరియాలు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని కాస్త మెత్తగా అంటే బాగా మెత్తగా కాకపోయినా అటు ఇటు చెదగొట్టేసుకొని ఇది కాస్త పొడువులాగా చేసేసుకోవాలండి. ఇలా నలిగిపోయిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఈ చారుని అయితే మరగనివ్వాలండి స్టవ్ మీద పెట్టి. అయితే ఈ చారు పెట్టిన వెంటనే స్టవ్ హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఇది కాస్త పొంగు వస్తుంది అనగా సిమ్లో పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఈ చారు మరుగుతున్నప్పుడు ఈ పైన వచ్చేటటువంటి నొరగ అయితే పొంగిపోకూడదు, అది పొంగిపోతే ఈ చారు అన్నది టేస్ట్ పోతుందండి. ఇలాగ మరుగుతూ ఉన్నప్పుడు మనం 15 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా మరిగిన తర్వాత ఇందులోని మనం దంచి పెట్టుకున్నాం కదండి, ఆ పొడిని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఈ టమాటా చారుని మనం వారాలప్పుడు చేసుకున్నామంటే ఏదైనా ఫ్రై ఉన్నా లేకపోతే అప్పడాలు ఉన్నా సరే చక్కగా అవి వేయించేసుకునే టమాటా చారుతోటి కడుపు నిండా భోంచేసి వచ్చండి. అలానే నాన్ వెజ్ టైంలోని మనం ఇది తినాలి అనుకుంటే, టమాటా చారు పెట్టుకోవాలి అనుకుంటే చికెన్ ఫ్రై కానీ ఫిష్ ఫ్రై కానీ ఉన్నదంటే ఇంకా అందులోకి ఇంకా కూర ఏమీ అక్కర్లేదండి, ఈ టమాటా చారుతోటి చక్కగా తినేయొచ్చును. అయితే ఇలా చారు అంతా కూడా పొడి వేసిన తర్వాత మరిగించుకొని ఒకసారి కలిపేసుకొని ఇది కాస్త దించేసుకొని మనం పోపు అయితే పెట్టుకోవాలండి. అయితే ఇది దించే ముందే మనం అన్నీ సరిపోయా లేదా అని ఒకసారి ఉప్పును అయితే చూసుకోవాలండి. ఇక్కడ నేను టేస్ట్ చూసాను, అన్నీ చాలా బాగున్నాయి. మరుగుతున్నప్పుడే చాలా
చాలా కమ్మటి వాసన అయితే వచ్చేస్తుందండి. అంత బాగుంటుంది ఈ స్మెల్. ఈ టమాటా చారు స్మెల్ ఎంత బాగుంటుందో అలాగే ఈ చారు కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. అయితే నేను పక్కన చిన్న మంట మీద చారుని పెట్టేశాను. ఈలోపు తాలింపు కోసము స్టవ్ వెలిగించుకుని వేరే బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా మెంతులు వేసి అవి కాస్త వేగిన తర్వాత కాస్త ఎండుమిర్చి కట్ చేసి వేసుకొని అలానే కాస్తంత ఇంగువ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకొని ఇది కాస్త మరుగుతున్న చారులో నేను పక్కనైతే పెట్టానండి. ఈ చారులోని మనం ఈ పోపునైతే వేసేసుకోవాలండి. ఇంతే ఫ్రెండ్స్, టమాటా చారు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాగని మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే నేను చేసినట్టుగా వీడియోలో చూపించిన మాదిరిగా మీరు ట్రై చేశారంటే టమాటా చారు అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. అయితే నేను పోపు పెట్టేసి మరిగిన చారులోని పోపును కూడా వేసేసాను. చూసారా ఎంత చక్కగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. అలాగే టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉందండి. మా వాళ్ళు కూడా ఇంట్లో అందరూ తిని చాలా బాగుంది అన్నారు. మీరు కూడా ఒకసారి నేను చేసిన మాదిరిగా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చూసి నాకైతే ఒక కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చివరిగా నేను కూడా ఈ టమాటా చారుని టేస్ట్ అయితే చేసి ఒక ప్లేట్కు బదులుగా 2 ప్లేట్లు అయితే తినేసాను ఫ్రెండ్స్. మరి ఇంకా ఆలస్యం చేయకుండా టమాటాలు అయితే చవకగా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్.